కోర్టు నేను రవి బండి భగీరథకు తెలంగాణ హైకోర్టులో బెయిల్ ఎల్నినోపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష తెలంగాణలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టుతో హైడ్రామా ముస్సోరీ మిస్టరీ డెత్ కేసులో కొత్త ప్రశ్నలు ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు హైదరాబాద్ నుంచి హరికృష్ణ అజీం నాగేంద్ర అనంతపురం నుంచి విజయ్ విశాఖ నుంచి నరసింహ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు ఎల్నిలో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది వర్షపాతం నీటి లభ్యత వ్యవసాయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎల్నిలో ప్రభావం సాగునీటి లభ్యత రైతులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అంశాలపై చర్చించారు ఈ అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఎల్నినోపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పాలి. ఈరోజు సెక్రటేరియట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, అలాగే వీడియో కాన్ఫరెన్స్లో తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లు, అలాగే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే సిఎస్ సంజయ్ జాజు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో పాటు వీరంతా కూడా ఏదైతే సమీక్షా సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఎల్నినోకు సంబంధించిన ప్రభావంపై అనుగుణంగా జిల్లా వారీగా కార్యాచరణకు ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేశారు. మనందరికీ తెలుసు ఎల్నినో ప్రభావం కనుక పడినట్టయితే ఎలా ఉంటుందో. ప్రస్తుతం తెలంగాణపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. అలాగే ప్రభుత్వం ప్రతి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పి ఆ వర్షపాతం నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై కూడా అవగాహన కల్పించాలని చెప్పి, అలాగే గ్రామాల వారీగా దీనిపై సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ రైతులకు అవగాహన కల్పించాలని చెప్పి కూడా ఏదైతే కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు కూడా అందజేయడం జరిగింది. సో ఇటు శాఖలన్నీ కూడా 3 శాఖలు ఏవైతే ఉన్నాయో 3 శాఖలు వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ 3 శాఖలు కూడా కలిసి సమన్వయంగా పనిచేయాల్సినటువంటి సమయం ఉంది. సో అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎంపికపై రైతులకు మార్గదర్శకాలు కూడా ఏదైతే ఇవ్వడం కూడా జరిగింది. సో రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా కలెక్టర్లకు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే అందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. రైతు సంక్షేమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి వదంతులు నమ్మవద్దని చెప్పి అధికారుల సూచనల మేరకు పాటించాలని చెప్పి ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఏదైతే ఈ సమీక్షా సమావేశంలో ఏదైతే ఈ నేతలు అలాగే అధికారులు కూడా సమీక్షించడం జరిగింది. సో ఎల్నినోతో అసలు జరిగే నష్టం ఏంటి, ఎల్నినో వల్ల అసలు జరిగేటువంటి ప్రభావం ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసినట్టయితే వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది, ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండడం, వ్యవసాయ పంటలు దిగుబడిపై ప్రతికూల ప్రభావం, ఇలా తాగునీటి కొరత ఏర్పడేటువంటి ప్రభావం, ఇలాంటి ప్రభావాలన్నీ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ముందస్తుగానే ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలను రైతులను అందరినీ అప్రమత్తం చేయాలని చెప్పి భావించింది. సో ఈ మేరకు ప్రభుత్వం ఇలా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాయి. సో ఈ ప్రాంతం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఎక్కువ వర్షాలు పడతాయి, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ ఉంటుంది, ఇలాంటి ప్రభావాలు ఉంటాయి కాబట్టి. సో తెలంగాణలో కూడా ప్రభావం నైరుతి ఋతుపవనాలు బలపడినటువంటి అవకాశం ఉంది కాబట్టి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈసారి తెలంగాణలో ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి ఏదైతే వార్తలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోని సమీక్షా సమావేశం నిర్వహించి అటు అధికారులను, అటు రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఏదైతే అధికారులకు, కలెక్టర్లకు కూడా ఏదైతే ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. ఇక వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలపై కూడా ప్రభావం పడవచ్చు. సో ఈ నేపథ్యంలోనే పంట వేసేటువంటి సమయంలో ఖచ్చితంగా కలెక్టర్లు అలాగే శాస్త్రవేత్తలు ఏదైతే సూచిస్తారో ఆ సూచనల మేరకే రైతులు కూడా ముందుకు వెళ్ళాలి, అలాగే వేయాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం సూచనలు చేసింది. అలాగే జలాశయాల్లో నీటిలో తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి నీటి వినియోగం సంబంధించిన అంశంపై కూడా ఏదైతే ప్రజలు, రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎన్ని మేరకు ఉపయోగం ఉంటుందో ఆ మేరకే ఉపయోగించుకోవాలి. సో ఇలా ఈ ఎల్నినో వల్ల ఉండేటువంటి ప్రభావం తీవ్రమయంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బలహీనపడేటువంటి అవకాశం తెలంగాణపై ఉంది కాబట్టి ఋతుపవనాలు. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రభుత్వం కూడా దానికి సిద్ధంగా ఉంది, ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది. సో దీనికి సంబంధించి పలు సూచనలు మాత్రం ఖచ్చితంగా రైతులు, ప్రజలు అందరూ పాటించాలి. అధికారులు ఇచ్చేటువంటి సూచనలు తప్పకుండా పాటించినట్టయితే దీన్ని ఎదుర్కోవడం సులువుగా ఉంటుందని చెప్పి కూడా ఏదైతే సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఏదైతే పలు సూచనలు అయితే చేయడం కూడా జరిగింది.